హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి చిత్తూరులో మంచి స్నాక్స్ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు జనాలు అయితే సంధ్య ఉండరు అనమాట. ఇక్కడ దొరికే టీ అండ్ స్నాక్స్ కోసం ఎస్పెషల్లీ స్నాక్స్ అయితే చాలా ఫేమస్ అంట. కరెక్ట్గా మనకు హై రోడ్లో సింధు టవర్స్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట, రామరాజ్ పక్కన. సో లోపల చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా కస్టమర్ మాటలో కూడా తెలుసుకుందాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసేద్దాం, వచ్చేయండి. సో గైస్, మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు. ఆయన మాటలో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీ పేరునా? నా బార్ కాశీ. ఓకేనా, మన కాశీ స్నాక్స్ కార్నర్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎంత కాలం అవుతుంది? 89 నుంచి స్టార్ట్. 89లో స్టార్ట్ చేశారా? 36. ఓకేనా, చెప్పండి నా, చిత్తూరులో అంటే స్నాక్స్ తినాలంటే మనకు ఆఫ్టర్నూన్ నుంచి సెక్షన్ నుంచి చూసిన జనాలు కిలకిలాని ఉంటారు. ఏం అంత జనాదరణ పొందడానికి మన చిత్తూరులో మెయింటైన్ చేస్తాము. ఆయిల్ క్వాలిటీ వచ్చే కస్టమర్ దగ్గర మంచి రెస్పాన్స్ ఇస్తాము. రేట్ రీజనబుల్గా పెడతాము, అందువల్ల మా కస్టమర్ వస్తారు. సో మొదటి నాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మీరే స్టార్ట్ చేస్తారా? నేనే స్టార్ట్ చేస్తాను. అప్పటి నుంచి ఐటమ్స్ ఉన్నాయా, పెరిగాయా? అన్ని ఐటమ్ మారుస్తూ ఉంటాము, బాగా చేస్తూనే ఉంటాము. అదే ఐటమ్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి? అన్ని దొరుకుతుంది. ఏం ఐటమ్ ఆయిల్ ఐటమ్స్ పేరు? సమోసా ఉంది, బజ్జీ ఉంది, వడ ఉంది, ఉత్తిపప్పు వడ ఉంది, మిరపకాయ బొండా ఉంది, మిరపకాయ బజ్జీ ఉంది, అన్ని ఐటమ్ ఉంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మన స్నాక్స్ కార్నర్? 10 నుంచి రెడీ అవుతుంది. 10 నుంచి 8 దాకా ఉంటుంది. నైట్ 8 దాకా. నైట్ 8 దాకా. ఓకే, ఇది కరెక్ట్గా లొకేషన్ మన షాప్ది? మన ప్రకాశం మై రోడ్ రైల్వే స్టేషన్ పక్కన. ఓకే, ఎప్పుడైనా హాలిడే ఉందా, డైలీ ఉంటుందా? ఆదివారం ఒకరోజు హాలిడే ఉంటుంది. ఓకే, దాంతోపాటు టీ షాప్ కూడా డైలీ ఉంటుంది? డైలీ ఉంటుంది, ఆదివారం కూడా టీ షాప్. ఓకే, అన్నీ మేము కూడా ఒక్కొక్కటి ట్రై చేసి మా ఆడియన్స్కి చెప్తాం. థ్యాంక్ యూనా బ్రో. హాయ్ బ్రో, మీ పేరు బ్రో? నా పేరు అబ్దుల్ వాజిద్. ఓకే బ్రో, మీకు ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? రెగ్యులర్గా వస్తూ ఉంటారు? రెగ్యులర్గా పాకాల బ్రో మాది. వస్తా ఉంటాం, కాలేజ్ చేయడం మాది చిత్తూరులో. వస్తా సాయంత్రం పూట వచ్చి వెంకటాద్రికి వస్తాము, తింటాం, బాగా భయంకరంగా ఉంటుంది బ్రో, స్పైసీగా. ఓకే, ఎంతకాలంగా వస్తున్నారు బ్రో? మేము 2 years నుంచి వస్తున్నాం బ్రో. 2 yearsగా. ఓకే, మీరు వచ్చినప్పుడల్లా అన్ని కవర్ చేస్తారా? అన్ని ఐటమ్ అయిపోయింది. ఇక్కడ మీ ఫేవరెట్ ఐటమ్ అంటే? నాకు సమోసా బ్రో. నాకు సమోసా ఫేవరెట్. ఓకే, మీకు ఎట్టుంది బ్రో? నేను ఈరోజు ఫస్ట్ టైమే బ్రో, నాది ఎస్వి సెట్ చదువుతున్నా, పాకాల మాది. ఈరోజు ఫస్ట్ టైం తింటాను, బాగుంది. అనుకోకుండా వచ్చారు? తిన్నా, మా ఫ్రెండ్ అబ్దుల్ వాజిద్. తిన్నా, బాగుంది టేస్ట్ సమోసా. ఓకే, మీకు ఎట్టుంది బ్రో? ఇక్కడ వడ చాలా బాగుంటుంది. నేను 3 yearsగా ట్రై చేస్తాను, చాలా బాగుంటుంది. ఓకే, సో గైస్, ఈ బోండాల బజ్జీలకు వచ్చేసి మనకు టమాటో చట్నీ. చెప్పండి బ్రో, మీ పేరు బ్రో? తరుణ్ బ్రో. ఓకే బ్రో, ఇక్కడ స్నాక్స్ మీకు ఎలా ఉందో జెన్యున్గా మీ అభిప్రాయం చెప్పండి. నేను 6 months నుంచి వస్తున్నాం బ్రో. ఇక్కడ చాలా బాగుంటుంది స్నాక్స్. రెగ్యులర్గా సమోసా ట్రై చేస్తుంటా, మంచి ఫ్రెష్ ఆయిల్తో వేస్తూ అంటారు, కానీ మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే, 6 monthsగా రెగ్యులర్గా వస్తాను. వస్తుంటాను. సో ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్ని కవర్ చేస్తారు బ్రో? అన్నీ ట్రై చేస్తాను బ్రో. మీకు బాగా నచ్చింది అంటే? సమోసా బ్రో. సమోసా. ఓకే, సో గైస్, నేను వచ్చేసి ట్రై చేస్తున్నాను ఇక్కడ ఉద్దివడ, దాంతోపాటు మసాలా బోండా అండ్ సమోసా. ఈ 3 టాప్ లిస్ట్లో ఉంటాయంట ఇక్కడ. సో ఈ 3 అయితే తీసుకున్నాను. నీట్గా మనకు ఇస్రాకులు పెట్టి అయితే ఇచ్చారు. దీనికి సైడ్కి వచ్చి టమాటో చట్నీ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ మ్యాటర్ ఏంటంటే ఐటమ్స్ వాయిల్గా దిగుతున్నాయి. అస్సలు 2 minutesలోనే ఖాళీ అయిపోతున్నాయి. సో ఇన్ని ఐటమ్స్ ఒకేసారి ట్రై చేయాలని చెప్పి వెయిట్ చేసి మరి చాలాసేపుల తర్వాత అయితే నా చేతిలోకి అయితే వచ్చింది. సో ఫస్ట్ సమోసా ట్రై చేస్తాను. ఇక్కడ సమోసా అయితే టాప్ లిస్ట్ అనమాట. మనకైతే నంచుకోవడానికి టమాటో చట్నీ ఇచ్చారు గైస్. పైన లేయర్ క్రిస్పీగా, లోపల మనకు వచ్చేసి ఆనియన్ స్టఫ్ అయితే ఇచ్చారు. ఆనియన్, ఆలు, సో మంచి మసాలాతో. సమోసా ఎందుకు అంతమంది ఇష్టంగా తింటున్నారో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ ఏ స్నాక్ తీసుకున్నా 10 rupees ఒకటి వచ్చేసి, సమోసా మాత్రం 15 rupees, మిగతా అన్ని 10 rupees గైస్. ఇప్పుడు వచ్చేసి ఉద్దివడ అయితే చూడండి, క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అలా తుంచుతుంటేనే ఆ ఫీల్ అయితే వస్తుంది. టమాటో చట్నీ అయితే పుల్లంగా, కారంగా చాలా బాగుంది. దాంతో ఈ వేడి వడ ట్రై చేస్తుంటే అద్భుతంగా ఉంది గైస్.
మీరే చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో జనాలు వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఐటమ్స్ అంత ఫాస్ట్ మూవింగ్ అవుతున్నాయి, సెకండ్ కూడా గ్యాప్ లేదు గైస్, ఆ విధంగా సేల్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు వచ్చేసి కూరాకు బోండా సైజు కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. సో కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయింది ఇది వచ్చేసి. కూరాకు ఫ్లేవర్ తెలుస్తుంది, బట్ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంది. ఓకే, బట్ నాకు ఈ రెండు ఎక్స్ట్రాడినరీ అనిపించాయి గైస్. ఇది కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయిన దానివల్ల ఎగుడ్ ఫీలింగ్ వస్తుంది, కానీ ఈ రెండు మాత్రం టాప్ నాచ్ అసలు. మీరు ఎవరైనా ఈ స్పాట్లో తినుంటే ఒక కమెంట్ చేయండి. మన చిత్తూరులో కాశీ స్నాక్స్ కార్నర్లో లొకేషన్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్లో సింధు టవర్స్కి ఆపోజిట్ ఉంటుంది, పక్కన రామరాజు కూడా ఉంటుంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. వీడియో అయితే ఎంత గైస్, వీడియో నచ్చినట్టయితే పక్కా లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.